హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్నాడు ప్రభాకర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చివరి వరకు. ఎందుకంటే ఈ వీడియోలో చాలా వజ్రాలు దొరికాయి, అదేవిధంగా మంచి మంచి క్రిస్టల్స్ కూడా దొరికాయి అన్నమాట. మీరు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. మీకు మొత్తం నేను వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎక్కడో కాదు, మన శ్రీరాంపురంలో దొరికాయన్నమాట. ఇవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు మరింత సపోర్ట్ అనేది చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా వచ్చేసి మనం ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల మరింత మందికి మన వీడియో అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక లైక్ అనేది చేయమని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో చాలా వరకు వజ్రాలు ఉన్నాయి, కొన్ని అదేవిధంగా మంచి మంచి రాళ్ళు క్రిస్టల్స్ అనేది చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఎన్ని వజ్రాలు ఉన్నాయో ఎన్ని క్రిస్టల్స్ ఉన్నాయో మీరు చూసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. వీటిల్లో ఏదైనా వజ్రం అనేది ఉందా లేదా ఇవి మొత్తం క్రిస్టల్సా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మీకు దొరికినవి మొత్తం చూపిస్తాను. అదేవిధంగా పోయినసారి మీకు 2 వజ్రాలు చూపించాను, అవి ఎంత రేట్ అనేది కూడా కొంతమంది చూడలేదన్నమాట కామెంట్లలో. మీకు మొత్తం చెప్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇదిగోండి మన శ్రీరాంపురంలోనే దొరికాయి అన్నమాట. వీటిలో ఏది వజ్రం అనేది మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఎంతోమంది చాలా దూరం నుంచి కూడా మన శ్రీరాంపురం వస్తున్నారు ఫ్రెండ్స్. శ్రీరాంపురం చాలా దగ్గరలో ఉందన్నమాట అందరికీ. పైగా చాలామంది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఈరోజు దొరికిందనమాట. చాలా చాలా బాగుంది చూడటానికి కూడా. మనం ఇది టెస్టింగ్ చేస్తే కానీ డైమండ్ కాదు అనేది మనకి వివరంగా అర్థమైంది ఫ్రెండ్స్. శ్రీరాంపురం అంటే మన పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ పక్కన నరసరాపేట రోడ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ శ్రీరాంపురం. శ్రీరాంపురాలు చాలా ఊర్లలో చాలా దగ్గర ఉంటాయి కదా. మన పిడుగురాల్లో మన శ్రీరాంపురం అనేది ఉందన్నమాట, పిడుగురాళ్ళ పక్కన పల్నాడు జిల్లాలో ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ చాలామంది వాహనాలతో వస్తున్నారన్నమాట. ప్రత్యేకంగా వచ్చి ఇక్కడే ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎంతో దూరం నుంచి కూడా ఆటోలు పెట్టుకొని బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది మీకు నేను వజ్రాల ఫోటోలు చాలా అనేది ఇంతకుముందు చూపించాను. ఈ వజ్రాలు అనేది వాటిల్లో ఇది కూడా ఒకటనమాట. చూడటానికి కూడా మనకి ఇంతగా బాగా ఉంటాయి అన్నమాట వజ్రాలు. ఇక్కడ మనకి దొరికే మాత్రం మీకు నేను వజ్రాల వీడియోలు అనేది పెడతా ఉన్నాను ఫ్రెండ్స్. అదే వేరే చోట దొరికితే వేరే చోట దొరికిన దగ్గరే చెప్తా ఉంటాను. ఇవి మన శ్రీరాంపురంలో దొరికాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. వీటిలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేది మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది గ్రీన్ డైమండ్ లాగా ఉంది. చూడటానికి కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి డైమండ్లు, మంచి మంచి రాళ్ళు, క్రిస్టల్స్ కూడా, రంగురాలు కూడా ఇక్కడ మనకి శ్రీరాంపురంలో దొరుకుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ శ్రీరాంపురం ప్రతిరోజు కూడా చాలామంది ఎక్కువగా వజ్రాల వేటకు అనేది ఇక్కడికి వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి కొన్ని రోజుల్లో అంటే రేపు 19వ తారీఖు నుంచి వర్షాలు అనేది చెప్తా ఉన్నారన్నమాట. ఈ వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ జొన్నగిరి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇక్కడ దొరికింది అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇది ఇలాంటి మంచి మంచి అన్నీ కూడా ఇక్కడ మనకి శ్రీరాంపురంలో దొరుకుతూ ఉన్నాయి. క్లింబర్ రైడ్స్ రాళ్ళు అనేది ఎక్కడైతే ఉంటాయి అక్కడ వజ్రాలు అనేది ఎక్కువగా దొరుకుతాయి. కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు మన శ్రీరాంపురంలో క్లింబర్ రైడ్ రాళ్ళు అనేది లేవు అని చెప్పేసి. కానీ లేకపోయినా కానీ కొన్ని చోట్ల వజ్రాలు అనేది దొరికే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనకి శ్రీరాంపురంలో దొరుకుతున్నాయి కాబట్టి మనం వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మీరు చూసినట్లయితే ఇదిగోండి కొండ చుట్టూ కూడా ఎంత ఎండలు ఎక్కువగా ఉన్నా కానీ కొండ చుట్టూ చెట్ల కింద ఉంటున్నారన్నమాట. ఎక్కువగా చెట్ల కింద కూర్చొని తవ్వుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. దీంతో పాటుగా మనకి మన శ్రీరాంపురంలోనే కాకుండా మన దగ్గరలో ఉన్న అడిగొప్పల అమ్మవారి గుడి అనేది అందరికీ తెలుసు. నిదానపాటి అమ్మవారి గుడి అనేది అడిగొప్పల్లో ఉంది కదా, అక్కడ కూడా మనకి వజ్రాల వేట అనేది కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా అక్కడ వజ్రాల వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. మనం కొన్ని రోజులు అక్కడ కూడా వీడియోలు అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ దొరికిన రాళ్ళు.
వీటిలో కూడా ఏమైనా డైమండ్స్ ఉన్నాయో మీరు చూసి మన కామెంట్ అనేది చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వచ్చిన ప్రతి ఒక్కరికి వజ్రాలు దొరకవు ఫ్రెండ్స్, కానీ ఎవరికైతే వజ్రం దొరుకుతుందో వాళ్ళ కుటుంబం అనేది ఖచ్చితంగా రూపురేఖలే మారిపోతాయి ఫ్రెండ్స్. అది వాళ్ళకి దొరకాలంటే అదృష్టం అనేది ఉండాలి కదా. కానీ ఆ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రతిరోజు కూడా శ్రీరాంపురం చాలామంది వస్తూ ఉంటారు. మీరు చూసే క్రిస్టల్స్ కానీ మీరు చూసిన డైమండ్స్ కానీ మొత్తం ఇక్కడ మన శ్రీరాంపురంలో దొరికినాయి ఫ్రెండ్స్. వేరే చోట తీసుకొచ్చి ఇక్కడ మనం చూపించట్లేదు. వేరే చోట తీసుకురావాలన్నా కానీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి. మనం ఎక్కువగా ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ వీడియోస్ తీయడానికి. ఓన్లీ శ్రీరాంపురంలో మాత్రమే వీడియోస్ అనేది తీస్తున్నాం కాబట్టి మనకి ఈ విజయం మీకు చూపించే మీరు చూసిన ప్రతి ఒక్కడు కూడా మన శ్రీరాంపురంలో దొరికినాయి అన్నమాట. ఇంకా ఈ వీడియోలో చాలా దొరికినాయి, ఇంకా ఉన్నాయన్నమాట. అవి కూడా మొత్తం మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎన్నను సైతం లెక్క చేయకుండా చాలామంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంతమంది బండి వేసుకొని వచ్చిన వాళ్ళు కూడా బండి పాడు కాకుండా ఉండడానికి ఇదిగోండి పట్ల కూడా కప్పుకున్నారన్నమాట. చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి. మన శ్రీరాంపురం అనేది వజ్రాలకి ఫేమస్ అయిపోతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మాత్రమే వస్తున్నారు, అది మనం చెప్పే మాట కాదు. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తూ ఉంటారు అన్నమాట, ఇక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి. చాలామందికి దొరికాయి కాబట్టి మన శ్రీరాంపురం అనేది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి మీరు చూశారు కదా, మొన్న ఈ 2 వజ్రాలు అనేది చూపించాను. ఈ విలువగల వజ్రాలు గుంటూరులో అమ్మడం జరిగిందనమాట. ఈ 2 వజ్రాల కాస్ట్ అనేది మీకు చెప్పమని చెప్పేసి కామెంట్లో చెప్పే కదా. ఇవి వచ్చేసి 12 లక్షలన్నరకి అమ్మడం అనేది జరిగింది ఫ్రెండ్స్ గుంటూరు వాళ్ళకి. ఇదిగో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుందో చూడండి. చూడటానికి కూడా చాలా కాంతివంతంగా కోహినూర్ డైమండ్ లాగా కనిపిస్తుంది కదా. ఇది కూడా మన శ్రీరాంపురంలో దొరికింది ఫ్రెండ్స్. ఎలాంటి మంచి మంచి వజ్రాలు కానీ క్రిస్టల్స్ కానీ మన శ్రీరాంపురంలో చాలా ఉన్నాయన్నమాట. అందుకోసం ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఇది. కానీ ఇది డైమండ్ కాదు ఫ్రెండ్స్, అది క్రిస్టల్. ఇది కూడా క్రిస్టల్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రాళ్ళు కూడా మన శ్రీరాంపురంలో దొరుకుతూ ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా జేసీబీ వర్క్ అనేది చేస్తూ ఉందన్నమాట. ఈ జేసీబీ వర్క్ చేయటం వల్ల చాలామంది కూడా జేసీబీ తవ్విన చోట వెతుక్కోవటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన వాటిల్లో మొత్తం ఎన్ని వజ్రాలు ఉన్నాయి, లేదా మొత్తం క్రిస్టల్సా, లేదా క్రిస్టల్స్ ఎన్ని వజ్రాలు ఎన్ని అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మన శ్రీరాంపురం వీడియో వరకు అందరికీ షేర్ చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.